నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో గాంధీ భవన్లో ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ల మీటింగ్ జరుగుతుందో, ఏదైతే అక్కడ ఈ పెద్ద నేతలందరూ వచ్చి బడా నేతలందరూ వచ్చేసి మాట్లాడాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రం గురించి ఆ లోటుపాట్లను ఎలా అధిగమించాలి అనేసి ఇవన్నీ మాట్లాడుకోవాలి. కానీ ఒక ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడి మంత్రాలతోని సాధారణంగా ఆహ్వానించే పద్ధతి ఏదైతే ఉందో మన హిందూ ధర్మంలో దాన్ని హేళన చేస్తూ, సో అంటే ఇలాంటివన్నీ వినకూడనివి, లేకపోతే లకారంతో ఇలా మాట్లాడడం జరిగింది. మనం ఆ వీడియో చూస్తూనే ఉన్నాము. ఒక్కసారి దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా వినిపిస్తా. సో ఇది వచ్చేసి వేద మంత్రాలతోని ఆశీర్వచనాలు ఇస్తున్నారనమాట. గాంధీ భవన్లో ఇదంతా జరిగింది. గాంధీ భవన్లో ఇదంతా జరిగిన తర్వాత శామ్యూల్ అనేసే ఒక ఎమ్మెల్యే అనే మాట్లాడిండు కూడా నేను ఇప్పుడు వినిపిస్తా. దేవతాభిరుద్ధరతే యావధైర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకేత్తయే శతమానం భవతి శతమానం భవతి అనేసి ఆశీర్వచనాలు ఇవి. ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ. అయితే ఇప్పుడు ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది, మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చటగా వీడు ఆడు లంచవర్గాలు తెలియదు. దీనికి కొంతమంది నవ్వేస్తున్నారు. అక్కడ ఆ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లు ఎవరైతే అక్కడ కూర్చుని ఉన్నారో వాళ్ళు నవ్వేస్తున్నారు అనమాట. ఈ సదరు లకారంతో ఎవరైతే అన్న లకారం ఎమ్మెల్యే ఉన్నాడు కదా, సో ఇతను ఆ మాట మాట్లాడిన తర్వాత ఇంకొంతమంది ఎడ్డినా కొడుకులు అక్కడ నవ్వేస్తున్నారు. ఆదివాసుల ముచ్చట దీంట్లో ఎందుకు వచ్చింది? అడవికి సంబంధించిన గిరిజన తెగలకు సంబంధించింది, లేకపోతే మన్వాదుల కుట్ర అనేసి ఇవన్నీ ఇందులో ఎట్లా వచ్చినాయో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే అక్కడ పిలిపించింది ఆ బ్రాహ్మణుల్ని పిలిపించింది మీరు. సో పిలిపించి అక్కడ ఆశీర్వచనాలు అందరికీ ఇప్పిస్తుంది మీరు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు సో మీకు నచ్చకపోతే నచ్చనట్టు ఉండాలి. ఇప్పుడు శామ్యులు క్రిస్టియన్ కన్వర్టెడ్, అతను దళిత నేత కాదు అనేసి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఇంటిపైన నిన్న అటాక్ జరిగింది. సో బీజేపీకి సంబంధించిన నేతలు కొంతమంది ఘెరావ్ చేసి ఆ ఇంటిపైన అటాక్ చేయడం జరిగింది అన్నమాట. అండ్ ఈయనకి బండి సంజయ్ గారు మీరు బేషరతు క్షమాపణలు చెప్పాలి అంటే దళిత నేతలతోని, దళిత కార్యకర్తలతోని, దళిత నాయకులతోని అక్కడ కవాతు చేపిస్తా అనేసి ఈయన పెద్ద పెద్ద ధార్కారి మాటలు మాట్లాడుతుండు. నాకు అర్థం కాదు, దళిత నేతలు కేవలం కాంగ్రెస్లో ఉన్నారా, బీజేపీలో లేరా, లేకపోతే టీఆర్ఎస్లో లేరా, లేకపోతే వేరే వేరే పార్టీస్లో లేరా? ఎందుకంటే ఇక్కడ ఈయన కించపరిచింది ఒక హిందూ సాంప్రదాయాన్ని, హిందూ వేదాల్ని. సో హిందూ సమస్త జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలదించుకునేలాగా ఈయన మాట్లాడాడు. ఈయనకి ఖండించడానికి ఏ క్రిస్టియన్ సంఘాలు కూడా రాలేదు. అరే బాబు మనం క్రిస్టియన్స్ కదా, మనం ఇట్లా మాట్లాడకూడదు, వేరే మతాల జోలికి పోకూడదు అనేసి మాట్లాడడానికి కూడా ఎవరు రాలేదు. అంతేందుకు మన సొంత బ్రాహ్మణ సంఘాలు కూడా రాలేదు. కేవలం విహెచ్పి, బజరంగ్ దళ్ అండ్ హిందూ కార్యకర్తలు కొంతమంది తప్పించి సో దీన్ని అరే ఇక్కడ గాయత్రిని అవమానించిండ్రు, ఇక్కడ వేదాల్ని అవమానించిండ్రు, ఇక్కడ వేదాభ్యాసం చేసి ఎవరైతే వేద పండితులు అక్కడికి వచ్చిండ్రో వాళ్ళు తలదించుకునేలాగా ప్రవర్తించినవరా భయ్య అనేసి ఎవరు మాట్లాడలే. కేవలం హిందూ సంఘాల వాళ్ళే మాట్లాడినరు. వాళ్ళే పోలీస్ బాసుల్ని అందరినీ కలవడం కూడా జరుగుతుంది. వాళ్ళే అక్కడికి వెళ్ళి బద్దలు భాష్యంగాలు చేస్తాము అనేసి ఆ ఊరి బీజేపీ వాళ్ళు అండ్ ఇక్కడ ఉప్పల్కి సంబంధించిన పవన్ లేకపోతే వాళ్ళ టీం కావచ్చు ఎవరైనా, సో వీళ్ళందరూ మాట్లాడడం జరిగిందన్నమాట. శామ్యుల్ గారు ఒక్క నిమిషం మీరు ఏదైతే మాట్లాడినరో దానికి నేను అనుకోకుండా మాట్లాడినా, ఇట్లా మాట్లాడాల్సింది కాదు అనేసి అనుకుంటే అయిపోయేది. కానీ దీన్ని రాద్ధాంతం చేసిండ్రు. ఇది ఎక్కడ దాకా పోతుందంటే ఈసారి ఎట్లా అట్లాగా మీరు గెలిచిండ్రు, బట్ నెక్స్ట్ టైం గెలవాలి అంటే కంపల్సరీగా ఇవి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మీరైతే హిందూ ధర్మం పైన మాట్లాడినరో మీకు ఓట్లు వేసింది కేవలం క్రిస్టియన్స్ ఒక్కరే కాదండి. మీకు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఓట్లు వేస్తేనే ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిచిండ్రు. అట్లా గెలిచిన మీరు ఎమ్మెల్యే స్టాండర్డ్స్కి తగ్గట్టు మాట్లాడాలి. కానీ మీరేం చేస్తుండ్రు? ఆయన లకారంతో తిట్టిండా లేకపోతే పొగిడిండా అన్నది నాకు అర్థం కాలేదు అనేసి వేదాల్ని కించపరుస్తూ ఇలాంటి మాటలు మాట్లాడినరు. మళ్ళా ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి మీకు మైక్ పెట్టి సో బండి సంజయ్ గారు మిమ్మల్ని క్షమాపణలు చెప్పమన్నారు. సో ఏమంటారు అంటే బ్రాహ్మణులకు లేని దురద
బండి సంజయ్కి ఎందుకు ఉంది అనేసి ఆయన గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి నాకన్నా చిన్నవాడివి, నువ్వు ఇలాంటి ఛాలెంజ్లు వేయకు, అది ఇది అనేసి తొడలు కొట్టిండ్రు. శామ్యూల్ గారు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏముంది అంటే, మీరు చేసింది తప్పు, క్షమాపణలు చెప్పకుండా సో దాన్ని మీరు సాగదీస్తూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనేసి జనాల్లోకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందో రాదో అన్నది కూడా మనకు తెలియదు. సో ఇంకా ఏ పార్టీ వచ్చినా ఇక్కడ పోయేదేం లేదు. కాకపోతే హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు, కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తూ పోతుంటే, ఇప్పుడు శామ్యూల్ గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. వేదాలని తిట్టుకుంటూ మనువాదులకు దీనికి సంబంధం పెడుతూ, అరే మనువాదులకి ఇక్కడ హిందువులకి సంబంధం ఏముంది? అదేదో అప్పటి యుగంలో సో మను అనేసి ఎవరైతే మహర్షి ఉన్నారో ఆయన రాసిండు, అప్పటి యుగానికి తగ్గట్టు ఆయన రాసిండు. అదేదో మేము ఇప్పుడు డైలీ హనుమాన్ చాలీసాలాగా చదువుతూ అయితే కూర్చుంటలేం కదా. కనీసం రామాయణం మహాభారతం చదివిన వాళ్ళు కూడా ఈ మను చరిత్ర గురించి ఎప్పుడు చదివి ఉండరు. నేను చదవలేదు, ఇంకా 100లో 99% ఎవరు చదివి ఉండరు. కానీ మీకు ఇప్పటికీ కళలో మనువాదం ఇదే వస్తుంది. ఏదైనా మాట్లాడితే గిరిజనులు, ఏదైనా మాట్లాడితే దళితులు. అరే మీరు దళితుల నుంచి కన్వర్ట్ అయిపోయి వేరే మతాలకు వెళ్ళిపోయారు అనేసి మీకు తెలుసు, అయినా కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. సో మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో యావత్ హిందూ బంధువులకి కనువిప్పు కలిగేటట్టు అయితే చేస్తుంది. ఎందుకంటే ఈ హిందువుల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ హిందువులో ఉన్న వేరే ప్రతి కులం సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కుల సంఘం ఉంది. బీజేపీలో బ్రాహ్మణ సంఘం ఉంటుంది, బీజేపీలో యాదవ్సు లేకపోతే రెడ్డీస్, మిగిలిన కుల సంఘాలు వీళ్ళందరూ ఉంటారనమాట. ముదిరాజ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలానే కాంగ్రెస్లో కూడా సేమ్ ప్యాటర్న్, టీడీపీలో సేమ్ ప్యాటర్న్, జనసేనలో సేమ్ ప్యాటర్న్, అండ్ మిగిలిన పార్టీలో కూడా సేమ్ ప్యాటర్న్. అంతెందుకు ఎంఐఎంలో కూడా సేమ్ ప్యాటర్న్. ఎంఐఎంలో బీసీకి సంబంధించిన నేతలు మన హిందువులే ఉంటారు. ఎంఐఎంకి కొంతమంది ఇంటర్నల్గా లేకపోతే యథేచ్ఛగా అక్కడ పెద్ద బొట్లు పెట్టుకొని అక్కడ కొంతమంది ఓవైసీకి సపోర్ట్ చేసే బ్రాహ్మణులు కూడా ఉన్నారు. సో ఇట్లుంది హిందువుల పరిస్థితి. ఎందుకంటే మనమే ఇక్కడ యూనిటీగా లేము. మనం యూనిటీగా ఉంటే ఈ ఏవైతే మొరుగుతున్నారు కదా మన ధర్మం పైన, ఇలాంటి మొరిగే వాళ్ళకి ఉచ్చబడేది. మనం యూనిటీగా లేము కాబట్టే ఇలాంటివన్నీ మాటలు పడుతున్నాము. మనం మాటలు పడితే ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు తిడుతుంది ఎవరిని తెలుసా? సాక్షాత్తు ఆ గాయత్రి మాతని, సాక్షాత్తు మన వేదాల్ని, మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని వీళ్ళు కించపరుస్తున్నారు, తిడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరి ఏం చేయాలి? యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఒక్కొక్క పార్టీకి భజనలు చేస్తూ ఉంటే యూనిటీ ఏడికెళ్ళి వస్తుంది. ఒక బీజేపీకి సంబంధించిన పార్టీల్లోని కొంతమంది అక్కడ ధర్నా చేయడం జరిగింది, కొంతమంది కేసులు వేస్తున్నారు. మరి వేరే పార్టీలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు ఏం చేస్తున్నారు? మరి కాంగ్రెస్లో అదే పంచాంగం చెప్పడానికి వెళ్ళే బ్రాహ్మణ సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి టీడీపీలో ఉండే బ్రాహ్మణ సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ప్రతి దానికి బయటకు వచ్చి మాట్లాడతారు కదా. మరి ఇప్పుడేమైపోయినారు బ్రాహ్మణులందరూ? ఓకే టీవీ శ్రావ్యకు సంబంధించిన ఒక వీడియో చూడడం జరిగింది. ఆమె కరెక్ట్ ప్రశ్నించింది అనిపించింది. జర్నలిస్ట్గా బ్రాహ్మణుల గురించి మాట్లాడుతుంటే బ్రాహ్మణ సంఘాలు ఏమైపోయినాయి? మనం కేవలము పులిహోర, దద్దుజనాలు ఇవి తినడానికి పనికొస్తామా? వేరే దేనికి పనికిరామా? మన ధర్మం పైన దాడి జరిగిన మన వేదాల్ని, మన గాయత్రి మాతని వీళ్ళు కించపరుస్తూ ఉంటే ఎవరికి చీమ కూడా కరిచినట్టు అనిపిస్తలేదా అనేసి ఈ అక్క అడిగింది. మరి ఆన్సర్ చెప్పుండ్రి. ఆన్సర్ ఆ అక్కకో లేకపోతే నాకో చెప్పాల్సిన అవసరం లేదు. మూకుమ్మడిగా వెళ్ళి ఆయన పైన కేసులు వేయాలి. ఆయనకు సంబంధించిన అర్హతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పీకి పాడేయాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది అన్నమాట, ఎవరితో గెలుక్కున్నారు, ఎందుకు గెలుక్కున్నారు అని. కార్పొరేటర్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎంపీ కానివ్వండి, పొలిటీషియన్ ఎవరైనా సరే, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు, ఇంకెవరైనా ఉండని, బౌద్ధిస్టులు ఎవరైనా ఉండని, వాళ్ళందరినీ రెండు కళ్ళలాగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేవలం మైనార్టీ అప్పీజ్మెంట్ కోసము ఒకరిని మాత్రమే నెత్తిన పెట్టుకొని మెజారిటీ వర్గాన్ని ఇలా తిడుతూ పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఎన్నో రోజులు కాదు, ఢిల్లీలో ఎట్లయితే కాంగ్రెస్ గద్దె దించినరో అట్లనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ని గద్దె దింపే పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనేసి ఇలాంటి డైలాగ్స్, ఇక్కడ హిందూ దేవుళ్ళ పైన ఇలాంటి డైలాగ్స్. ఇదే రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలకి అగేన్స్ట్గా ఒక్క మాట మీరు మాట్లాడి బయటపడగలుగుతారా అనేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఉగాది వస్తుంది కాబట్టి ఎలాగూ పంచాంగం చెప్పడానికి మా దగ్గరకే వస్తారు. సో మా పార్టీ ఎలా ఉండబోతుంది అనేసి ఎన్ని ఇయర్స్ మీ పంచాంగాలు విన్నా కూడా పార్టీ మాత్రం గట్టెక్కలేదు. అటు రాహుల్ గాంధీకి సంబంధించిన జ్యోతిష్యులు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా కూడా మీకు భజన చేయడం తప్పించి ఇంకేం కనిపిస్తలేదు. సో ఇలా ఉంది పరిస్థితి. హిందువులు యూనిటీగా లేనన్ని రోజులు ఇలాంటి మాటలు ప్రతిరోజు మనం వినాల్సి వస్తుంది. ఇప్పుడైతే పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్ సైడ్గా ఉన్నారనుకుంటున్నారు. ఒక్కసారి ఇదే కాంగ్రెస్ ఢిల్లీ పీఠానికి ఎక్కితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఉంచుకోండి.
ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది జస్ట్ 5%. 95% పీఠాన్ని ఎక్కిన తర్వాత ఏదైతే అఖిలేష్ సింగ్ యాదవ్ అక్కడ చెప్పిండు కదా, బుల్డోజర్ని ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బుల్డోజర్ డ్రైవర్ చేంజ్ అవుతాడు, అంటే మైనార్టీకి సంబంధించిన డ్రైవర్ వస్తాడు, అప్పుడు మీ ఇళ్ళని కూల్చేస్తాము అనేసి ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ముఖ్యమంత్రి మమతా దీదీ మాట్లాడుతుంది కదా, హిందువుల్ని మేము కాకపోతే ఇంకెవరు రక్షించలేరు, సో మీరు ఓట్లు మాకే వెయ్యాలి అనేసి. సో ఆ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు ముందు తెలుస్తుంది. ఇక్కడ బీజేపీకి ఓటు వేయండి అని చెప్పట్లేదు, కాకపోతే ఎవరైతే ఇక్కడ రాజ్యాధికారాన్ని అంటే ఇక్కడ పాలిస్తున్నారో వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఏ వర్గాన్నైనా ఏ మతాన్నైనా కరెక్ట్గా 2 కళ్ళలాగా పాలిస్తే వేరే పార్టీ వచ్చే అవసరమే ఉండదు, వేరే పార్టీకి భజన చేసే అవసరం కూడా ఉండదు. కరెక్ట్గా పాలించకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కేవలం హిందువులు అంటే కామ్గా ఉంటారు కదా, హిందువులు ఏదైనా అనొచ్చు కదా, హిందువుల్ని ఎంత తిట్టినా పడతారు కదా అనేసి అనుకుంటే మాత్రం పీఠాలు కదిలిపోతాయి. సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు, అండ్ శామ్యూల్ ఏదైతే మాట్లాడిండో దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.